2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్ మనము లీగల్ పరంగా ఎన్నో వీడియోస్ డివోర్స్ పరంగా, ప్రాపర్టీ పరంగా చేశాం సార్. బట్ అవన్నీ ఒక ఎత్తైతే కోర్ట్‌లో యూజ్ చేసే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిల్లో చాలా మందికి కూడా ఇంట్రెస్టింగ్‌గా కలిగించేది ఏంటి అంటే చాలా వరకు జడ్జ్ గారి ముందుండే వుడెన్ హ్యామర్ తోటి ఆర్డర్, ఆర్డర్ అని అంటూ ఉంటారు. సో దీని వెనకాలున్న కథ ఏంటి? దీన్ని ఏ ఏ సందర్భాల్లో వాడడం జరుగుతూ ఉంటుంది? కోర్ట్‌లో మనం ఇది ఎక్కువగా ఉపయోగించడానికి గల రీజన్ ఏంటి సార్? చాలామంది ఏమనుకుంటారంటే కోర్టుల్లో ఈ వుడెన్ హ్యామర్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులర్‌గా వాడుతుంటారని చాలామంది అనుకుంటారు. అది చాలా తప్పు అభిప్రాయం అండి. హ్మ్. కోర్టుల్లో వీటిని చాలా తక్కువగా యూజ్ చేస్తారు. బట్ దానికొక కోర్టు అనేసరికల్లా మనకేంటవుతుందంటే ఒక వుడెన్ దీని మీద ఒక హ్యామర్ ఉన్నటువంటి ఒక వుడెన్ చెక్క ముక్క మీద ఒక హ్యామర్ ఉన్నటువంటి ఒకటి కనిపిస్తుంది. దాన్ని యాక్చువల్‌గా వుడెన్ హ్యామర్ అనరండి సిరి గారు. దాన్ని గేవెల్ అని పిలుస్తారు దాన్ని యాక్చువల్‌గా. ఇది యాక్చువల్‌గా కోర్ట్ ఒక భాషలో. కోర్టు భాషలో దీన్ని లీగల్. గేవెల్ అంటారు. హ్మ్. అంటే ఈ గేవెల్‌ని ఎందుకు వాడతారు అంటే 4 సందర్భాల్లో వాడతారు గేవెల్‌ని. ఆ 4 సందర్భాలు ఏమిటి? ముందుగా ఏంటంటే క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. కోర్ట్ హాల్‌లో ఒక డిసిప్లిన్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్స్‌తో కూడుకొని ఉంటుంది. కోర్ట్ హాల్ అన్నది ఓ రకమైన ఎమోషనల్ హాల్, ఒక ఎమోషనల్ మూవ్‌మెంట్స్‌తో ఉంటుంది. అది ఏ రకమైన ఇష్యూ కావచ్చు. క్రిమినల్ కావచ్చు, సివిల్ కావచ్చు. కొంతమంది వ్యక్తుల యొక్క లైఫ్‌లతో ఉపయోగపడింది. ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయాలి. దానికి ఒక క్రమశిక్షణ కావాలి. అందుకని ఆయన ఏం చేస్తారంటే ఎవరైనా గట్టిగా అరుచుకున్నా, గట్టిగా మాట్లాడుతున్నా చిన్నగా నాయిస్ చేస్తారు. ఎప్పుడైతే నాయిస్ చేస్తారో ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అవుతారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ గాని, ఆ పిటిషనర్స్, రెస్పాండెంట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కంట్రోల్ అవుతారు. దానికో సందర్భంలో వాడతారు. నెంబర్ 2 గౌరవ సూచకం అంటారు. గౌరవ సూచకం అంటే జడ్జి గారి స్థాయి ఎలా ఉంటుందంటే కోర్ట్ హాల్‌లో ఎంటర్ అవ్వగానే ఆయన గౌన్ వేసుకొని టోటల్‌గా జడ్జి గారు అంటే మూర్తి భవించినటువంటి ఆ జడ్జి స్థానంలో కూర్చున్న వ్యక్తి లోపల రాగానే ఆయనకు ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆయన ఉన్నదాన్ని ఇప్పుడు ఎలా అయితే కంట్రోల్ చేసినప్పుడు ఇది ఆర్డర్ అంటే ఆయనకు ఒక ఆర్డర్ చేసినట్టుగా ఆయనకు ఒక హుందాతనాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది గౌరవ సూచకంగా. మూడోది చెప్పాలంటే టైమ్ సెన్స్ అండి. టైమ్ సెన్స్ ఏంటంటే జడ్జి గారు వచ్చిన టైంకి అందరూ లేచి నిలబడతారు. కోర్ట్ హాల్‌లోకి ఎంటర్ అవుతారు జడ్జి గారు. బ్యాక్ డోర్ నుంచి కోర్ట్ హాల్‌లో వాళ్ళకి వేరే వే ఉంటుంది. జడ్జి గారు లోపల రావడానికి. ఆ కోర్ట్ వేలో వస్తారు. ఆయనతో పాటు అక్కడికొచ్చి ఆయన చైర్‌లో కూర్చున్నప్పుడు అందరూ నిలబడతారు. ఆయన మరలా అందరిని కూర్చోమన్నాక అందరం జడ్జి హాల్‌లో కూర్చుంటారు. సో, దట్ ఈస్ ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. అంటే 2 వాదనలు వినాలి. అటు పిటిషనర్స్‌ని, రెస్పాండెంట్స్ యొక్క వాదనలు విన్నాక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో, గౌరవ సూచకంగా కూడా ఆ గేవెల్‌ని వాడతారు. ఇక ఫోర్త్ పాయింట్ జడ్జిమెంట్స్ ఇవ్వడం. జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే, అది జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా కొంత ఎమోషన్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసే విధంలో ఆ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే జడ్జిమెంట్ రిలీజ్ చేసేటప్పుడు, చెప్పేటప్పుడు, ఇది చేసేటప్పుడు కూడా ఆ 2 సార్లు 2, 3 సార్లు టచ్ చేస్తా ఉంటారు ఆ వుడెన్ హ్యామర్‌ని. సో, అదేంటంటే ఒక గౌరవ సూచకం. రకరకాల దీంట్లో ఇది యాక్చువల్‌గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రేమాన్సిస్ అని చెప్పి ఒక కోర్ట్‌లో మొట్టమొదటిగా దీన్ని 18థ్ సెంచరీలో ఈ గేవెల్‌ని వాడడం జరిగింది. అప్పటికింకా 18థ్ సెంచరీ అంటే ఆల్మోస్ట్ మనకొక 200 ఇయర్స్ బ్యాక్ ఆ యొక్క కల్చర్ అప్పుడే సంప్రదాయం స్టార్ట్ అయింది. అది యూరోపియన్ కంట్రీస్ మనం ఎక్కువగా ఈ బ్రిటిష్ కల్చర్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి, ఆ బ్రిటిష్ కల్చర్‌లో వచ్చేటప్పటికి మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నటువంటి సిస్టమ్ గూడా అది మనం కిందకి మనం డౌన్ చేసుకున్నాం. దాన్ని అదే కంటిన్యూషన్ చేస్తున్నాం సంప్రదాయంగా. అంటే కంపల్సరీ యూజ్ చేయాలనేటువంటి ఎక్కడ నియమం అయితే లేదు దానికి సంబంధించి. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే అమెరికన్ కంట్రీస్‌లో మనం చూసినట్లయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. యూరోపియన్ కంట్రీస్‌లో తక్కువగా యూజ్ చేస్తారు గానీ, అమెరికన్ కంట్రీస్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇక మన ఇండియన్ కోర్ట్స్ విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటే గేవెల్ అనేది ఒక అలంకారప్రాయంగా ఉంటుంది తప్పించి, పెద్దగా యూజ్ చేసే సందర్భాలు జడ్జి గారు ఇమ్మీడియేట్‌గా గట్టి వాయిస్ తోటే మాట్లాడతారు. ఎవరైనా అట్లా చేసినప్పుడు సైలెన్స్ అని ఇట్లాంటి సందర్భాల్లో వినడానికి కూడా. ఎందుకంటే కోర్ట్ హాల్‌లో ప్రశాంతం కూల్‌గా ఉన్నప్పుడే అసలు వాళ్ళు చెప్పే వాయిస్ కూడా వినిపించాలి. ఇప్పుడంటే సెంట్రలైజ్డ్ ఇప్పుడు ఏసీ కోర్ట్స్ వచ్చేసి ఇప్పుడు మన హైకోర్ట్‌కి అట్లా వెళ్ళేటప్పుడు సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. ఆ కూల్ వాతావరణంలో ప్రతి ఈచ్ అండ్ పిన్ పాయింట్ కూడా వినిపిస్తుంటుంది కోర్ట్ హాల్‌లో వినేటప్పుడు. అందుకని ఆ వాయిస్ వినిపించేటప్పుడు ఆ క్లారిటీ కోసం అని చెప్పి కూడా ఒకవేళ వినిపించక జస్ట్ సౌండ్ చేయడం అనేది కూడా అలవాటు. అంటే కంట్రోల్ అవ్వండి అని. ఆ సౌండ్ వినంగానే మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా సైలెంట్ అవ్వడం కోసం అని చెప్పి. సో, పిన్ డ్రాప్ సైలెన్స్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కోర్ట్ హాల్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎమోషన్స్‌తో ఉన్నటువంటిది. కోర్ట్‌కి ఎమోషన్స్ సంబంధం లేదు. కాబట్టి కోర్ట్‌కి కావాల్సిన ఎవిడెన్సెసే. కానీ ఎమోషన్స్‌తో ఉంటారు మనుషులక్కడ. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో, వాటిని కొంతవరకు కంట్రోల్ చేసే ఉద్దేశంతోటి ఈ గేవెల్ అనేది వాడతారు. సో, గేవెల్ యొక్క స్టోరీ గాని, నేపథ్యం తీసుకున్నట్లయితే ఈ రకంగా ఉంటుంది. బట్ మన ఇండియన్ కోర్ట్స్‌లో మాత్రం గేవెల్ చాలా తక్కువ వాడతారు. మన జడ్జి గారు కొద్దిగా వాయిస్ పెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు. సార్ మీరన్నట్టుగానే లీగల్ పరంగా మనము ఎలా అయితే
ప్రాపర్టీకి, డివోర్స్‌కి దానితో పాటు మనకి సెక్షన్స్‌తో ఎన్నో రకాల సెక్షన్స్ గురించి ఎన్నో రకాల వీడియోలైతే చేయడం జరిగింది. అండ్ ఇలాంటివి కూడా మైన్యూట్ అయినప్పటికీ కూడా మనం తెలుసుకున్నప్పుడు కోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అని నేర్పిస్తూ ఉంటాయి. అండ్ అందులో భాగంగానే ఇంకా ఎవరికైనా కూడా డివోర్స్ ఆర్ ప్రాపర్టీకి సంబంధించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, ప్రాపర్టీ పరంగా కావచ్చు, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే కింద నెంబర్‌ని స్క్రోల్ చేస్తున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయగలిగితే లేదా వాట్సాప్ కాంటాక్ట్ చేయగలిగితే ఇమ్మీడియట్‌గా మన లీగల్ టీమ్ వాళ్ళకి అప్రోచ్ అవుతారు. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వీలైతే ఆ కోర్ట్‌లో ఏదైనా పరిష్కార దిశగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు సిరి గారు. ఎనీవేస్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.